ఈరోజు వాక్య పరిచర్య చేసుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు ఎంసీ పాల్ అంకుల్కి, నెక్స్ట్ కుటుంబ శుభము మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నా ఇంగ్లీష్తో కొంచెం తెలుగుతో మీరు కొంచెం భరించాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాం కాబట్టి తెలుగు కొంచెం ఫ్లూయెన్సీ తగ్గుతూ ఉంటుంది. గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మరి ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఈరోజు నేను ఎంచుకున్న అంశము ద 3 C's ఆఫ్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ 3 Cల మీద ఆధారపడి ఉంది. అది మనం తెలుగులో కూడా చూసుకోవచ్చు. అదేంటంటే మనము క్రైస్ట్ అనే ఒక సి, నెక్స్ట్ క్రాస్ అనే ఒక సి, నెక్స్ట్ చర్చ్ అనే ఒక సి. ఈ 3 C's మీద మన క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కాలంలో ఈ బాగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ అంత డెవలప్ అయిపోయాక మనందరికీ బాగా పేషెన్స్ తగ్గిపోయింది. అదే క్లాస్ రూమ్స్లో 1 అవర్ కూర్చోవాలంటే కూర్చునే వాళ్ళము. ఇప్పుడు నేను పనిచేస్తున్న ప్లేస్లో ఇట్స్ 50 minutes డ్యూరేషన్, బట్ 40 minutes 45 minutesకే స్టూడెంట్స్ సార్ ఇట్స్ ఎనఫ్ అని చెప్తూ ఉంటారు, బ్రేక్ కావాలంటూ ఉంటారు. నెక్స్ట్ మనము యూట్యూబ్ సైట్ చూస్తున్నప్పుడు ఒకప్పుడు గంటలు గంటలు చూసేవాళ్ళు. ఏదన్నా ప్రసంగం వినాలన్నా సరే యూట్యూబ్లో కూడా 45 minutes 1 hour యూట్యూబ్ ప్రసంగం వినేవాళ్ళు. ఈ కాలంలో అంతా షార్ట్స్ అండ్ రీల్స్ వచ్చేసినాయి. ఆ ప్రసంగం కూడా ఆ 1 minute వెంటనే స్క్రోల్ చేసేస్తున్నారు. మరి ఆ సిచ్యువేషన్లో యాజ్ ప్రీచర్స్ మనము ఏ విధంగా క్లియర్గా వాక్యం పంచగలుగుతాము, ఏ విధంగా మరి మనము దేవుని వాక్యాన్ని పంచగలుగుతాం అనేది మనం చూడాలి. మరి ఎవరు మాట్లాడినా సరే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకునే మాట్లాడాలని మనము గుర్తుంచుకోవాలి. మరి మొట్టమొదటి సి ఆన్ విచ్ క్రిస్టియానిటీ స్టాండ్స్ ఈజ్ క్రైస్ట్. నేను అంతకుముందు చెప్పిన విధముగా పరిశుద్ధ గ్రంథం మొత్తము కూడా జీసస్ క్రైస్ట్ గురించే మనం చూస్తూ ఉంటాము. పాత నిబంధన అవనివ్వండి, క్రొత్త నిబంధన అవనివ్వండి, క్రీస్తు మీద ఆధారపడి ఉంది. మరి పాత నిబంధనలో మనకు తెలుసు దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని సృష్టించాడు. దాని తర్వాత ఆదాము యొక్క పాపము ఏ విధముగా ఆయన ఆదాంని అవ్వని కండెమ్ చేయటము, మరి ఆ పాపము నుండి బయటికి రావటానికి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అదేవిధముగా మరి పాత నిబంధనలో ఆయన ఒక ప్రత్యేక జనాంగాన్ని ఎంచుకుని, యూదా జనాంగాన్ని ఎంచుకుని వారికి ఒక ప్రత్యేకత ఆయన ఇవ్వటం మనం చూస్తున్నాము. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన టీచింగ్ చూస్తున్నాము, ఆయన యొక్క పరిచర్య చూస్తున్నాము మనము. ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము కూడా మనము క్రొత్త నిబంధనలో చూస్తున్నాము. ఆయన యొక్క శిష్యులు మొదటి సంఘాన్ని నిర్మించడం కూడా మనం చూస్తున్నాము. కనుక మనం చూస్తే బైబిల్ మొత్తము కూడా క్రైస్ట్ మీద ఆధారపడి ఉంది. ద న్యూక్లియస్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ క్రైస్ట్. హిస్టరీ మొత్తము కూడా క్రైస్ట్ మీద, ఆయన యొక్క ఐడెంటిటీ మీద ఆధారపడి ఉంది. మరి మనము లూకాసు వార్త 11:23 చూసినట్లయితే, లూకాసు వార్త 11:23 అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కూర్చని వాడు చెదరగొట్టవాడు అని ఉంది. అంటే ఏంటంటే ఆయన నమ్మిన వాళ్ళు ఉంటారు, ఆయన నమ్మని వాళ్ళు ఉన్నారు. సో ఆయన నమ్మకుండా, ఆయన పక్షముగా లేని వారందరూ కూడా ఆయన విరోధి అని ఆయన చెప్తున్నాడు అక్కడ. మరి ఇందాక చదివిన వాక్యం మనము యాక్చువల్గా 23 కూడా మనం చదవాల్సింది, అది నేను మీకు చెప్పడం తప్పైంది. మరి
క్రైస్తవులుగా మనము క్రీస్తుని బోధిస్తాము. అది 1 కొరింథీ 1 అధ్యాయము 22, 23 వచనాలు రెండూ చూద్దాం మనము. 1 కొరింథీ 1 అధ్యాయం 22, 23 వచనాల్లో, యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సో మనము ఆయన యొక్క శిష్యులుగా, క్రైస్తవులుగా మనము ఆయన్ని, మనం సిలువ వేయబడిన క్రీస్తుని మనము ప్రకటించున్నాం అనే విషయం మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా మనకున్న నిరీక్షణ ఏంటో కూడా మనం చూద్దాము. క్రీస్తులో మనకున్న నిరీక్షణ ఏంటో చూద్దాము. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 2-3 వచనాలు చూద్దాము. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తులు ఈ విషయం చెప్తున్నారు ఇక్కడ. మరి మనకున్న నిరీక్షణ యేసుక్రీస్తులో ఉంది. మనం బోధిస్తున్నది యేసుక్రీస్తు వారినే. మనకున్న నిరీక్షణ కూడా యేసుక్రీస్తు వారిలోనే ఉంది. అదేవిధంగా ఆయన మనకి న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఆయన మనల్ని మరి టెస్ట్ చేస్తాడు, ఆయన మనల్ని జడ్జి చేస్తాడు. అపోస్తుల కార్యములు 10 అధ్యాయం 42 వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10 అధ్యాయం 42 వచనంలో, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. సో ఆయన న్యాయాధిపతిగా కూడా ఉన్నాడన్న విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవులుగా ఏంటి, మనము ఆయన బోధిస్తున్నాం. మనం వీఆర్ ప్రీచింగ్ హిమ్ అండ్ వీ హ్యావ్ ద హోప్ ఇన్ హిమ్ అండ్ హీ ఈస్ ద వన్ హూ విల్ జడ్జ్ us అండ్ హీ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు రివార్డ్ us. మత్తయి సువార్త 25 అధ్యాయం 21 వచనం చూద్దాం మనము. మత్తయి సువార్త 25:21. ఈ వచనంలో ఎలాగైతే యజమానుడు ఆయన యొక్క పనివాణిని మెచ్చుకుని రివార్డ్ చేశాడు, ఆ విధంగా మనకు కూడా రివార్డు లభిస్తుంది. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. సో ఆ విధముగా మనము ఆయన అప్పచెప్పిన పనిని ఈ లోకంలో మనం సిన్సియర్గా చేస్తే మనకు కూడా రివార్డ్ లభిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే లిస్ట్ గోస్ ఆన్. ఆయన హీఈస్ ద వన్, యాజ్ ఐ టోల్డ్ యూ, వి ప్రీచ్. ఆయనలోనే మనకు నిరీక్షణ ఉంది. ఆయనే మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయనే మనకి రివార్డ్ ఇస్తాడు. అదేవిధముగా ఆయన దేవుని యొక్క కుమారుడు అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయన మనల్ని మరణం నుండి రక్షించాడు. ఎప్పుడు వస్తారో దేవునికి తప్ప మనకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఉంటామన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనము మరి క్రీస్తే వన్ ఆఫ్ ద పిల్లర్స్ అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకుని ఆయన యొక్క పిలుపుని మనకు రెస్పాండ్ అవ్వాలి. మన జీవితంలో ఆయనకి మనము స్థానం ఇవ్వాలి. ద సెకండ్ సి ఈజ్ ద క్రాస్. మరి డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. కొన్ని రిలీజియన్స్లో మరి ధ్యానం గురించి చెప్తుంటారు, మెడిటేషన్ గురించి. కొన్ని రిలీజియన్స్లో మరి పిలిగ్రిమేజ్కి వెళ్తూ ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే,
మనం అలాంటి తీర్థయాత్రలకు వాటికి వెళ్ళనవసరం లేదు. మనకి క్రాస్ ఇస్ ద సోర్స్. చాలామంది చాలా మరి స్వస్థత కలుగు పనులు చేస్తూ ఉంటారు, కానీ మనము రిజరెక్టెడ్ క్రైస్ట్ మీదే మన యొక్క ధ్యానం ఉంచాలి. క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ, మనం అది చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు క్రైస్ట్ అండ్ క్రాస్. మత్తయి సువార్త 16:21 చూద్దాం మనము. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. సో ఆయన ముందుగానే చెప్తూ వచ్చారు శిష్యులకి దట్ దిస్ విల్ హ్యాపెన్. సో క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ క్రాస్. ఆయన యెరూషలేముకి వెళ్ళటం అనేది జరుగుతుంది, ఆయన మరి మరణించడం అనేది జరుగుతుంది, పునరుద్ధానం కూడా జరుగుతుందని ఆయన అక్కడ ముందుగానే తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు కూడా క్రాస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ వి ప్రీచ్. అపోస్తల కార్యము 2:36 చూసినట్లయితే, అపోస్తల కార్యములు 2:36 అక్కడ పేతురు తన యొక్క ప్రసంగాన్ని చాలా బోల్డ్గా ఈ విషయాన్ని తెలియజేస్తూనే ముగిస్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. సో అదే మెయిన్ టాపిక్ మనకి ఎప్పుడు కూడా. ఫస్ట్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈజ్ క్రైస్ట్ అండ్ ద సెకండ్ సి ఈజ్ క్రాస్. మనము చాలా రెఫరెన్సెస్ చూడొచ్చు కూడా. అదేవిధంగా పాల్ ప్రీచింగ్లో కూడా మనం అది చూస్తూ ఉంటాము. ఆయన వే ఆఫ్ ప్రీచింగ్ అవనివ్వండి, అవన్నీ కూడా పాల్ హీ టాక్స్ అబౌట్ ద క్రాస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2 చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగొందునని నిశ్చయించుకుంటుని. సో అది తప్ప హీఈస్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్ ఎల్స్. హీఈస్ ప్రీచింగ్ ఓన్లీ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. హీ హెస్ డిసైడెడ్ టు ప్రీచ్ ఓన్లీ దాట్. మరి మనము ఫోకస్ ఏమైనా మిస్ అవుతున్నామా మన క్రిస్టియానిటీలో? ఎవరైనా మనల్ని ఏ చర్చ్కి వెళ్తున్నారని అడిగితే మనం సిఎస్ఐ అని కానీ లూథరన్ అని కానీ ఏదైనా చర్చ్ చెప్తున్నప్పుడు నెక్స్ట్ వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రిజరెక్టెడ్ క్రైస్ట్ గురించి ప్రీచ్ చేస్తున్న చర్చ్ అని చెప్తున్నారా, లేకపోతే అక్కడ మ్యూజిక్ ప్లే చేయరు అలాంటి చర్చ్ అని చెప్తున్నారా, లేకపోతే మా చర్చ్లోనే స్పిరిచువాలిటీ ఉంది మిగతా చర్చెస్ లేదని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? మన చర్చ్ ఏ విధంగా ఉంది అన్న విషయం మనం గ్రహించాలి. ఫోకస్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ క్రాస్. ప్రీచింగ్ ద క్రాస్ ఈజ్ సెంట్రల్. ఎప్పుడు కూడా మనము దాని గురించి ప్రీచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ విధముగానే పాపం యొక్క డిస్ట్రక్టివ్ ఫోర్స్ నుండి మనము బయటికి రాగలుగుతాము. మానవులు మరి దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించడమే పాపం చేసిన విధంగా మనం చూస్తున్నాము. మనము దాని విధంగా భౌతికంగా మరణిస్తున్నాము, ఆధ్యాత్మికంగా కూడా మరణించడం మనం చూస్తున్నాము. మరి ఈ పాపం వల్లనే మరణించిన తర్వాత చాలామందికి మరణం అంటే భయం ఉంటుంది. ఈ పాపం గురించే మరణించిన తర్వాత దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తుందేమో, నాకు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో అనే భయం ఉంటూ ఉంటుంది. కానీ మనము ఆ క్రాస్ వైపు చూసినప్పుడు వెన్ వి రిపెంట్ వి విల్ బి బోల్డ్ ఎనఫ్. మనము ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము,
అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో మనము స్పిరిచువల్ డెత్కి కండెమ్ అయిపోయాము, కానీ ఆయన యొక్క కృప వలన మనకి నిత్య జీవం లభిస్తోంది. అదంతా కూడా రోమిలికి రాసిన 7వ అధ్యాయంలో మొత్తం కనపడుతూ ఉంటుంది మనకి. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవునిగా మన కోసము మరణించడం మనము మర్చిపోకూడదు. ఆయన పర్ఫెక్ట్ లైఫ్ మన యొక్క మోరల్ డెట్, నైతిక అప్పుని అది తుడిచివేసింది. ఏదో ఒక సమయంలో మనము పాపంలో ఉండాము, ఆయన యొక్క కండెమ్నేషన్ మనం ఎదుర్కొంటూ ఉండాము. కానీ ఆయన అంగీకరించిన తర్వాత, ఆయన ఫర్గివ్నెస్ మనం పొందిన తర్వాత మనకి నిత్య జీవం లభించింది. ఆ విషయం మనము గుర్తుంచుకోవాలి. క్రాస్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద సెంటర్ పాయింట్స్ ఫర్ అస్. అది మనకి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా కనపడుతుంది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసికొనెను. ఇదే మరి ఆయన క్రాస్ మీద చనిపోవటము, మన యొక్క పాపములను ఆయన మోసుకున్నాడు వన్స్ ఫర్ ఆల్. అది ఆ హిస్టారికల్ ఈవెంట్, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన. ఇప్పటికీ మనము ఇట్ స్టిల్ స్టాండ్స్ గుడ్. క్రాస్ లేకుండా క్రిస్టియానిటీ అనేది జస్ట్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా, ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద క్రాస్. ఈ క్రాస్లో ప్రతి సమస్యకి మనకి పరిష్కారం లభిస్తుంది. క్రాస్ ద్వారా మన యొక్క డెట్ మొత్తము ఇన్ ఫుల్ క్లియర్ అయిపోయింది. ఆయన ఈ క్రాస్ మీద ఆయన మరణించడం ద్వారా ఆయన యొక్క నీతి మన మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆ క్రాస్ శాంతిని తీసుకొస్తుంది. ఆయన మనల్ని ఫర్గివ్ చేసిన విషయాన్ని కూడా మన ఆ క్రాస్ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకి నిరీక్షణ అనేది వస్తుంది. సో మొట్టమొదటి నేను చెప్పింది క్రైస్ట్, ఫస్ట్ సి. ద సెకండ్ సి ఈజ్ క్రాస్, అండ్ ద థర్డ్ సి ఈజ్ ద చర్చ్. మరి చాలామంది మంచిగా ఉంటే చాలు, నేను చర్చ్కి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటూ ఉంటారు. బట్ చర్చ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దేవునితో మంచి సంబంధం ఉంటే చాలు, నాకు నేను చర్చ్కి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. కానీ చర్చ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన మరి హెడ్గా ఉన్నాడు, అండ్ ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో అలాంటప్పుడు మనము హౌ కెన్ వి నెగ్లెక్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? ఒక బిలీవర్గా మనం ఉన్నప్పుడు వీ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద హెడ్, అండ్ ద బాడీ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద హెడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము మన ఎంటిటీ అనేది కూడా హెడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది, క్రైస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఒకటే బాడీ గురించి మనకు తెలియజేస్తుంది. ఎఫిషియన్స్ 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. మన బాడీకి హ్యూమన్ హెడ్ కరెక్ట్గా సూట్ అవుతుంది.
ఆ విధంగానే చర్చ్ ఈజ్ ద బాడీ అండ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్. ఆ విషయం మనము మర్చిపోకూడదు. సో వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఒక ఆయన శిష్యుల కోసము ఫస్ట్లో ఆయన శిష్యులే వాళ్ళు మరి సంఘాన్ని స్థాపించారు. మనందరం కూడా ఆయన శిష్యులుగా ఉన్నాము, ఆయన బిడ్డలుగా ఉన్నాము. సో వీఆర్ ద చర్చ్. చర్చ్ అండ్ ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్. బిల్డింగ్ చాలా అందంగా ఉండొచ్చు కానీ బట్ దాంట్లో లైఫ్ లేకపోతే ఇట్స్ నాట్ ఎ చర్చ్. మరి ఆ చర్చ్ అనేది మనుషులు, మనము ఉన్నాము. సో ఆ చర్చ్ షుడ్ బి ఏబుల్ టు ప్రిజర్వ్ ద ట్రూత్. సత్యాన్ని చెప్పగలగాలి, అది ఉంచగలగాలి. అండ్ ఈ చర్చ్ ద్వారానే సువార్త ప్రకటించగలుగుతాం మనము. కొన్ని సందర్భాల్లో చర్చ్ మిగతా యాక్టివిటీస్ని కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మరి నేను అక్కడ ఒమాన్లో ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్పర్ట్స్. ద ప్రొటెస్టెంట్ చర్చ్ ఇన్ ఒమాన్ అంటాము, క్రిస్టియన్ ఇంగ్లీష్ చర్చ్. అది అందరూ వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళే. మరి అక్కడ నాట్ జస్ట్ ప్రీచింగ్, యాక్టివ్గా కూడా మిగతా విషయాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాము. రీసెంట్గా వన్ యంగ్ కపుల్, షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే. ఆ అమ్మాయి మదర్ ఫాదర్ కూడా అక్కడికి వచ్చారు, విజిట్ వీసా మీద వచ్చారు. వాళ్ళు ఉండారు. చర్చ్లో మిగతా ఎల్డర్స్, ద లేడీస్, దే టుక్ ద ఇనిషియేటివ్. తీసుకుని, మన క్రిస్టియన్ సాంప్రదాయంలో అందరూ పాటించకపోవచ్చు కానీ వారు చర్చ్లో కింద ఫెలోషిప్ హాల్ తీసుకుని, ఆ అమ్మాయికి మిగతా పేరెంట్స్ కూడా ఉన్నారు, మిగతా లేడీస్ అందరూ కూడా సీమంతం చేశారు. బేబీ షవర్ అంటాం మనం. అంటే జస్ట్ టు మేక్ హర్ ఫీల్ ఎట్ హోమ్. వేరే దేశంకి వచ్చింది, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, పేరెంట్స్ ఓన్లీ ఫర్ ద డెలివరీ దే హ్యావ్ కమ్. మరి ఆ హోమ్లీనెస్ ఫీల్ అవడానికి దే వెంట్ అవుట్ ఆఫ్ ద వే అండ్ డిడ్ ఇట్. అదేవిధంగా ఒక వ్యక్తికి, సే ఐ వాజ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఐ వాజ్ ద ట్రెజరర్ ఆఫ్ దట్ చర్చ్. సో ఒక సంఘస్థునికి ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హ్యాడ్ సమ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్ అండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ద కమిటీ మెంబర్స్ నాకు చెప్పను కూడా చెప్పలేదు, బికాజ్ వి నో, ఒకరికొకరు మేము అంత అండర్స్టాండింగ్ ఉంది. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ బేర్ చేశారు కమిటీ వాళ్ళు. ఫస్ట్ బేర్ చేసే తర్వాత నాకు తీసుకొచ్చి బిల్స్ ఇచ్చారు. అండ్ దట్స్ ద సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ యూనో. మరి అది చర్చ్ అంటే మనం చెప్పుకోవడానికి ఉన్నది. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తుంటే వి గెట్ ఎంకరేజ్డ్. ఎవరన్నా వెళ్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ గో. వాళ్ళు వస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు నేను హాలిడేస్కి వచ్చాను, ఐ గో బ్యాక్, ఎంతమంది రాగలిగితే అంతమంది వస్తారు ఎయిర్పోర్ట్కి జస్ట్ టు రిసీవ్ మీ. ఆ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అనమాట, క్లోజ్నెస్ ఫీల్ అవుతాం అనమాట. దో వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఆర్ వి రిప్రజెంటింగ్ ద సేమ్ థింగ్? మరి అది చేయగలుగుతున్నామా మనము? ఆర్ ఈజ్ జస్ట్ ట్రెడిషనల్గా పార్టిసిపేట్ చేస్తున్నామా? అంటే నేను అటెండ్ అవుతున్న చర్చ్ ఏదో మంచిదని కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్. బికాజ్ అందరూ మనుషులు ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్. బట్ వాట్ కెన్ వి యాజ్ ఎ చర్చ్ రిఫ్లెక్ట్? సో వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ యాజ్ ఎ చర్చ్ అండ్ వీ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ ద హెడ్ క్రైస్ట్ టు ఫంక్షన్ వెల్. మనము ఒకసారి ఇది చదివాను, లేదు గుర్తులేదు నాకు, 2 తిమోతి 2:12. 2 తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సో మనము we have to accept him as our head, as our Lord.
వీఆర్ ద బ్రైడ్ అండ్ హీఈస్ ద గ్రూమ్. ఆ విషయం మనము గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు చెప్పిన విధంగా 3 స్తంభాలుగా మనము క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది. ఫస్ట్ ఈజ్ క్రైస్ట్, ఆయన మన యొక్క రక్షకుడు, ఆయనే మనకి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా క్రాస్ దగ్గరే మన పాపములన్నీ కూడా కడిగివేయబడ్డాయి, మనము ఆయనతో రీకన్సైల్ అయ్యాము. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద చర్చ్, అండ్ వీఆర్ కనెక్టెడ్ యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్ టు ద హెడ్. మనము ఆ విధంగా ఆయన పరిచర్య మనం చేస్తూ ఉండాలి. మరి మనము ఆయన్ని రక్షకుని అంగీకరిస్తున్నప్పుడు ఆయన యొక్క క్రాస్ని కూడా మనము రియలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు కమ్ టు హిస్ క్రాస్, వీ హ్యావ్ టు కమ్ టు ద క్రాస్. మనం రిపెంట్ అవ్వాలి. ఈ సువార్తను కూడా మనము అందరికీ చెప్పగలగాలి. చర్చ్లో మనం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ అవర్ వర్క్స్. మరి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఐ థ్యాంక్ అగైన్ అంకుల్ అండ్ అదర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.